కృంగిపోతూ కమిలిపోతున్నావా సహోదరి, రాత్రిని కన్నీరు దేవుడు తొడవబోతున్నాడు. నీ కష్టాల దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం అవుతున్నాయి. ఇస్సాకు జీవితంలో పారిపోదాం అనుకున్నాడు, ఇక్కడ బ్రతకలేననుకున్నాడు, వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఏ స్థలం నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఏ స్థలం నుంచి పారిపోదాం అనుకున్నాడు, అదే స్థలములో అదే దేశంలో ఇస్సాకుని మహారాజుగా దేవుడు దీవించాడు. అతన్ని ఫలభరితము చేస్తాడు. రాజులు సైతం కూడా భయపడిపోయారు. అతను చూసి రాజే అంటున్నాడు, నువ్వు మాకంటే బలమైన జనము కలిగిన వాడు, మాకంటే బలాఢ్యుడు, మాకంటే ధనవంతుడివి నీవు నేను నిబంధన చేసుకుందా, మన ఇద్దరి మధ్య యుద్ధం ఉండకూడదు అని రాజు వచ్చి సంధి చేసుకున్నాడు. ఎక్కడ జరుగుతుంది సరిపడింది, అధికారం మన దగ్గర రారు. మనమే ఎన్నిసార్లు వెళ్ళినా కనబడరు వాళ్ళు, వెతికి భూతద్దులో చూసినా కనబడరు మనకి. కానీ రాజు వచ్చి ఒక సాధారణమైన ఇస్సాకుతో నిబంధన చేసుకున్నాడు. ఈరోజు నీ దగ్గరకు ధనకారాలు రాబోతున్నాయి, అధికారులు రాబోతున్నారు, గొప్పవాళ్ళు రాబోతున్నారు, గొప్ప వాళ్ళు నీ ముందుకు రాబోతున్నారు, నీ ముందుకు వచ్చి తల వంచబోతున్నారు. నీ సంఘం ఎదుట రాజులు మోకరిల్లబోతున్నారు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు, గొప్పవాళ్ళు నీ ముందుకు వచ్చి మోకరిల్లబోతున్నారు. వాళ్ళు మోకరిల్లబోతున్నారు. గుండె నిండా దుఃఖమా, కళ్ళ నిండా కన్నీలా, యేసయ్య ఉండగా నీకేల వేదన. గుండె నిండా దుఃఖమా, కళ్ళ నిండా కన్నీలా, యేసయ్య ఉండగా నీకేల వేదన. యేసయ్య ఉండగా నీకేల వేదన. ఓ సోదరా, ఓ సోదరి, నీ బాధలు తీసేది యేసే, నీ భారము పాపేది యేసే, నీ బాధలు తీసేది యేసే, నీ భారము పాపేది యేసే అని తెలియక నీలో నీవే కుమిలిపోతున్నవా. గుండె నిండా దుఃఖమా, కళ్ళ నిండా కన్నీలా, యేసయ్య ఉండగా నీకేల వేదన. యేసయ్య ఉండగా నీకేల వేదన. తన్నవారే కానకున్నారా, నీకున్నవారే దూరమయ్యారా. కన్నవారే కానకున్నారా, నీకున్నవారే దూరమయ్యారా. ఎవరు లేని ఒంటరి నేనని, ఎవరికి చందని నేనింకెందుకని దిగులు పడి నీవు తనువు చాలించకు. దిగులు పడి నీవు తనువు చాలించకు. ఆదరించే యేసు నీ చింత నిలువగా, నిన్ను ప్రేమించే యేసు నీ చింత నిలువగా. గుండె నిండా దుఃఖమా, కళ్ళ నిండా కన్నీలా, యేసయ్య ఉండగా నీకేల వేదన. యేసయ్య ఉండగా నీకేల వేదన. నమ్మించి మోసగించారా, ప్రేమ పొందిన వారే గాయపరిచారా. నమ్మించి మోసగించారా, ప్రేమ పొందిన వారే గాయపరిచారా. ఇంకేముంది సర్వం పోయేనని, నా బ్రతుకంతా ఎంతో చెడినదని దిగులు పడి నీవు తనువు చాలించకు. దిగులు పడి నీవు తనువు చాలించకు. ప్రేమించే యేసు నీ చెంత నిలువగా, నిన్ను ఆదరించే
యేసు నీ చెంత నిలువగా, గుండె నిండా దుఃఖమా కళ్ళ నిండా కన్నీలా యేసయ్య ఉండగా నీకేల వేదన, యేసయ్య ఉండగా నీకేల వేదన. ఈ రాత్రి అప్పుడు సమస్య భారం భరించలేక కుమిలిపోతున్నవా తల్లి, తండ్రి, సహోదరుడా, కన్న బిడ్డలు, చేతికి అందించిన బిడ్డలు చేయి జారి విడిచిపోతున్నారని వేదన పడుతున్నవా తండ్రి, తల్లి. ఇదిగో కోర్టు తగాదలతో ఈ సమస్య ఎప్పుడు కేరవుతుంది, ఈ సమస్య ఎప్పుడు కొట్టివేయబడుతుందని వేదన పడుతున్నవా తండ్రి, తల్లి, సహోదరుడా. అనుకున్నది లాభాలు రాక, వ్యాపారం నష్టపోతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నవంటి, కుటుంబం గడవక, పిల్లల్ని పోషించుకోలేక ఎన్నో విషయాల్లో నువ్వు నలిగిపోతూ కన్నీరు మొన్నని దుఃఖపడుతున్నావా సహోదరుడా, వేదన పడుతున్నావా తల్లి. ఈ రాత్రి సాకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, దిగులు పడకు, నువ్వు ఇక్కడే ఉండి ప్రార్థన చేయి, ఈ సన్నిధిలోనే ప్రార్థన చేయి. అటు ఇటు పరిగెట్టొద్దు, ఆ మందిరం ఈ మందిరం, ఆ సహవాసం అక్కడ ఇక్కడని అటు ఇటు చెదిరిపోకు. ఈ మందిరములో, ఈ సహవాసములో, ఈ దైవజనుడి దగ్గర నుండి నిలిచి ప్రార్థన చేయి. కన్నీళ్ళు వెత్తు, నీ ధనాన్ని వెత్తు, నీ జీవితాన్ని వెత్తు, నీ హృదయాన్ని వెత్తు, నీ సమయాన్ని, మనసుని వెత్తు. నేను నూరంతులుగా ఫలింపజేస్తాను. నీ సమస్యలన్నీ పెరిగి వేస్తాను, తొలగించి వేస్తాను, కోకుడి వేళ్లతో పెళ్ళగిస్తాను. ఈ రాత్రి ఎబ్బేజు తోడైనది